హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ 5th ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో ఎస్టడీస్ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ వాటికైతే ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి శక్తికాంత దాస్ అండి. సో సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్స్ ఆన్ విచ్ డే? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము? సో ఆన్సర్ వచ్చేసి మార్చ్ 8 అండి. సో థర్డ్ వన్ వచ్చేసి ప్రజెంట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ప్రజెంట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరు మన ఇండియాకి అంటే రమేష్ పోఖ్రియాల్ గారు అయితే ఆన్సర్ అండి. సో టుడేస్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్ వచ్చేసి వరల్డ్ క్యాన్సర్ డే. ప్రపంచ క్యాన్సర్ డే అనేది ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము? సో థర్డ్ వన్ వచ్చేసి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు? సో ఇవ్వండి క్వశ్చన్స్, వీటి కూడా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉదయ్పూర్ సైన్స్ సెంటర్ను ప్రారంభించిన త్రిపుర రాష్ట్రం. సో త్రిపుర రాష్ట్ర గవర్నర్ రమేష్ బియాస్ ఉదయ్పూర్ సైన్స్ సెంటర్ను ఇటీవల త్రిపుర రాష్ట్రంలోని ఉదయ్పూర్లో ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని 6 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడం అయితే జరిగింది. దీనికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు త్రిపుర ప్రభుత్వం, సైన్స్ టెక్నాలజీ మరియు పర్యావరణ శాఖ సంయుక్తంగా నిధులు సమకూర్చాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఇప్పుడు అన్ని ఈశాన్య రాష్ట్రంలో సైన్స్ సెంటర్లను ఏర్పాటైతే చేసింది. సో త్రిపుర రాష్ట్రంలో అయితే సైన్స్ సెంటర్ని అయితే ప్రారంభించారు. ఎవరు అంటే త్రిపుర రాష్ట్రం యొక్క గవర్నర్ వచ్చేసి రమేష్ బియాస్ గారు అయితే 6 కోట్ల వ్యయంతో అయితే అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇదండి ఈ టాపిక్. సో దీనికి క్విక్ రివ్యూ ఒకసారి చూసుకుందాం. ఉదయ్పూర్ సైన్స్ సెంటర్ను ప్రారంభించిన త్రిపుర రాష్ట్రం అండి. ఎవరు అంటే త్రిపుర రాష్ట్రం యొక్క గవర్నర్ అయినటువంటి రమేష్ బియాస్ గారు అయితే ప్రారంభించడం అయితే జరిగింది. సో ఇది ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆఫ్రికా చైర్మన్గా చింతల గోవిందరాజులు. సో ఆఫ్రికా చైర్మన్గా అయితే చింతల గోవిందరాజులు అయితే నియమించబడ్డారు. సో చూద్దాం ఇక్కడ ఆఫ్రికా పసిఫిక్ గ్రామీణ మరియు వ్యవసాయ క్రెడిట్ అసోసియేషన్ అధ్యక్షతన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ ఉంది కదండి. నాబార్డ్ యొక్క చైర్మన్ అయిన చింతల గోవిందరాజులు గారు అయితే మార్చి 4న బాధ్యతలు స్వీకరించారు. ఏపీఆర్ఏసీఏ అనేది 88 దేశాల సభ్యులలో 24 దేశాలతో కూడిన సంస్థ. ఇది అంతర్జాతీయంగా సంస్థ. ఇది చాలా సమాచార మార్పిడి చేస్తుంది, సామర్థ్యం పెంపొందించే కార్యక్రమాలు తీసుకుంటుంది మరియు కొత్త సంస్థలను దీని ద్వారా సృష్టిస్తుందండి. సో ఆఫ్రికా చైర్మన్గానైతే చింతల గోవిందరాజులు అయితే నియమించబడ్డారు. ఏపీఆర్ఏసీ అనేది 88 దేశాల సభ్యులతో 24 దేశాలతో కూడిన సంస్థ అండి. దీనికైతే ఎన్నిక కావడం జరిగింది. సో ఇక్కడ క్విక్ రివ్యూ ఒకసారి చూసుకుందాం. సో ఆఫ్రికా చైర్మన్గా చింతల గోవిందరాజులు అయితే నియమించబడ్డారు. సో ఎవరు అంటే చింతల గోవిందరాజులు అండి. సో ఇక్కడ నాబార్డ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి జీకే పాయింట్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉందో చూసుకుందాము. సో నాబార్డ్ ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి చింతల గోవిందరాజులు గారండి. సో నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉందండి. సో నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి నాబార్డ్ ఏ ఇయర్లో ఫామ్ అయింది అనేది అయితే క్వశ్చన్ అడుగుతారండి. సో ఆన్సర్ వచ్చేసి 1982 అండి. 1982 12 జూలై రోజు అయితే నాబార్డ్ని అయితే ఫామ్ చేశారు. సో ఇది టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయిన తమిళిసై సౌందరరాజన్ గారు ప్రతిష్టాత్మక గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ 2021 పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. సమాజ హితం కోసం అత్యున్నత సేవలు చేసేందుకు గాను తమిళిసై ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ డెనికే డేవిస్ నేతృత్వంలో మల్టీ ఎథ్నిక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ ఈ అవార్డును అయితే ప్రకటించింది. తమిళిసైతో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ను వివిధ దేశాలకు చెందిన మరో 18 మందికి ఈ గౌరవ పురస్కారం దక్కింది. సో 9వ వార్షిక కాంగ్రెషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా 2021 మార్చి 7 అమెరికా నుంచి వర్చువల్ పద్ధతిలో అయితే ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. సో గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారానికి అయితే మన తెలంగాణ గవర్నర్ అయిన తమిళిసై సౌందరరాజన్ గారు అయితే ఎంపిక కావడం జరిగిందండి. సో ఇది ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్
సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటింపు. 2023 సంవత్సరానికి ఇంటర్నేషనల్ మిలెట్స్ ఇయర్ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రకటించింది. చిరుధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చిరుధాన్యాల సాగుని ప్రోత్సహించడం వంటివి 2023 ఏడాది చేపడతారు. భారత్ నుంచి వచ్చిన తీర్మానం ప్రకారం 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. కాగా ఇందులో బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, నైజీరియా, రష్యా, సెనెగల్ దేశాలతో కలిపి భారత్ ఈ తీర్మానానికి తీసుకురాగా మరో 73 దేశాలు పైగా మద్దతు తెలిపాయి. సో 2023 ఇయర్ని అయితే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి అనేది చిరుధాన్యాల దినోత్సవంగా చిరుధాన్యాల సంవత్సరంగా అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. సో ఇక్కడ క్విక్ రివ్యూ ఒకసారి చూసుకుందాము. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. ఎవరు అంటే ఐక్యరాజ్య సమితి అండి. సో ఇక్కడ మా ప్రజెంట్ 2021 కదండి, దానికైతే ఏ సంవత్సరం ఉందో ఒకసారి చూసుకుందాం. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకనామీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి 2021 ఇయర్ అండి. ఇయర్కి యుఎన్ఓ ప్రకటించిన డే అండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన 3వ ప్లేయర్గా నిలిచిన కిరోన్ పోలార్డ్ అండి. సో కిరోన్ పోలార్డ్ ఒక ఓవర్లో 6 సిక్సర్లు కొట్టాడు. వెస్టిండీస్ వారి 3 మ్యాచ్ల T20 సిరీస్ యొక్క మొదటి ఆటలో శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. T20 క్రికెట్లో ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా పోలార్డ్ భారత మాజీ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ తర్వాత ఈ జాబితాలో అయితే చేరాడు. మరియు అంతర్జాతీయ మ్యాచ్లో 6 సిక్సర్లు కొట్టిన 3వ వ్యక్తి కాగా మొదట ఉన్న వారు హెర్షల్ గిబ్స్ దక్షిణాఫ్రికా మరియు యువరాజ్ సింగ్ ఇండియా ఆంటిగ్వాలోని కూలీడ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన తొలి T20లో వెస్టిండీస్ 6వ ఓవర్లో విజయవంతమైన చేజ్లో శ్రీలంక అఖిల ధనంజయ బౌలింగ్లో 6 సిక్సర్లు కొట్టి పోలార్డ్ ఈ ఘనతను సాధించాడు. సో ముగ్గురైతే ఇప్పటి వరకు 6 సిక్సర్లు కొట్టారండి. అంటే ఒక ఓవర్లో 6 సిక్సర్లు కొట్టారండి. సో క్విక్ రివ్యూ ఉంది ఒకసారి చూసుకుందాం. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన 3వ ప్లేయర్గా నిలిచిన కిరణ్ పోలార్డ్. మన ఇండియన్ కూడా ఉన్నారండి, యువరాజ్ సింగ్ గారు అండి. సో ఎవరు అంటే కిరణ్ పోలార్డ్ గారు అండి. ఎక్కడ అంటే యాంటిగ్వాలోని కూలీడ్స్లో జరిగిన మ్యాచ్లో. సో ఇది టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టార్ ఫిష్ SS-10 ప్రోటోటైప్ను రాకెట్ను విజయవంతంగా పరీక్షించిన స్పేస్ ఎక్స్ కంపెనీ అండి. సో ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ప్రైవేట్ రాకెట్ సంస్థ అయిన స్పేస్ ఎక్స్ ఇటీవలి 2 విఫల ఫలితాల తర్వాత ఆ సంస్థ స్టార్ షిప్ ప్రోటోటైప్ అనే రాకెట్ SN-10ను విజయవంతంగా పరీక్షించిందండి. స్పేస్ ఎక్స్ 10,000 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ ప్రోటోటైప్ను ప్రయోగించగా తిరిగి భూమిపైకి వచ్చింది. అయితే ల్యాండింగ్ అయిన 6 నిమిషాల తర్వాత రాకెట్ పేలిందండి. సో SN-10 అనేది స్పేస్ ఎక్స్ యొక్క స్టార్ షిప్ మార్స్ రాకెట్ యొక్క ప్రారంభ నమూనా. ఇది చంద్రుడు, మార్స్ మరియు ఇతర సుదూర గమ్యస్థానాలకు ప్రజలను మరియు పెలోడ్లను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ రాకెట్ ఫాల్కన్ 9 మరియు ఫాల్కన్ హెవీ రాకెట్లు మరియు డ్రాగన్ కార్గో మరియు సిబ్బంది యొక్క గుళికలతో సహదాని ఇతర విమాన హార్డ్వేర్లను దశల వారీగా తొలగించే సంస్థ యొక్క వ్యూహంలో ఒక భాగంగా ఉంది. సో ఇక్కడైతే స్టార్ షిప్ NS-10 ప్రోటోటైప్ రాకెట్ని అయితే విజయవంతంగా మన స్పేస్ ఎక్స్ కంపెనీ అయితే ప్రారంభించిందండి. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.